వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో భాగంగా తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా 2047 నాటికి మార్చనున్నాము అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన యనుమల రేవంత్ రెడ్డి గారు పేర్కొనడం జరిగింది. దీనికోసం ప్రత్యేకంగా 10 స్ట్రాటజీలను ఎంపిక చేశారు. అందులో మొదటి స్ట్రాటజీ ఏంటిదంటే తెలంగాణ ప్రాంతాన్ని 3 జోన్స్గా విభజించారు. మొదటి జోన్ ఏంటిదంటే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ, సెకండ్ది పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ, థర్డ్ది రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీ. ఇలా తెలంగాణ ప్రాంతాన్ని 3 జోన్లుగా విభజించి కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల 160 కిలోమీటర్ పరిధి కలిగిన ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ అంటారు. ఇందులో సర్వీస్ సెక్టార్ని డెవలప్ చేయడం కోసము ప్రత్యేకంగా స్ట్రాటజీని ఎంపిక చేశారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ పరిధిలో 360 కిలోమీటర్ల ప్రాంతం మొత్తం కూడా పెరి అర్బన్ రీజియన్ ఎకానమీగా డెవలప్ చేయనున్నారు. ఈ పెరి అర్బన్ రీజియన్ ప్రాంతంలో ఇండస్ట్రియల్ సెక్టార్స్, ఇండస్ట్రియల్ క్లస్టర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోను, అదేవిధంగా ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, అదేవిధంగా ఇండస్ట్రియల్ క్లస్టర్స్కి సంబంధించిన ఇండస్ట్రియల్ ఇంటిగ్రేటెడ్ క్లస్టర్స్ని కూడా తీసుకురానున్నారు. ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ను డెవలప్ చేయనున్నారు పెరి అర్బన్ రీజియన్ ఎకానమీలో. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ బార్డర్ వరకు ఉన్న ప్రాంతాన్నంతా కూడా రూరల్ అగ్రి రీజియన్గా డెవలప్ చేయనున్నారు. అనగా గ్రామీణ ప్రాంతాల్లోని అగ్రికల్చర్ని డెవలప్ చేసి రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీలో అగ్రికల్చర్ని, పెరి అర్బన్ రీజియన్ ఎకానమీలో ఇండస్ట్రియల్ సెక్టార్ని, కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీలో సర్వీస్ సెక్టార్ని, ఇలా తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపిలో ప్రముఖ రంగాలైన అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్ని 3 జోన్స్గా డివైడ్ చేసి ప్రాంతం వారీగా ఈ 3 సెక్టార్లను డెవలప్ చేయడమే $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు మార్చడానికి ప్రధాన స్ట్రాటజీ అని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. థ్యాంక్ యూ.